తెలంగాణలో రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న కుట్రల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసి రాజకీయంగా వాడుకోవాలనేది వారి ఉద్దేశమని అన్నారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే దేశంలో కీలకంగా మారుతారనే భయం అందరిలోనూ మొదలైందన్నారు. ఇక్కడికి పోయినా కేసీఆర్ లేనే లేడంటాడు, బీఆర్ఎస్ పార్టీ లేదని అంటాడు. కానీ ఈ సంవత్సరం 22 నెలల కాలంలో మనందరికంటే ఎక్కువ కేసీఆర్ని తలుచుకుంటుంది ముఖ్యమంత్రి. పొద్దున్నాగా తలుచుకుంటున్నాడు, తెలంగాణ తలుచుకుంటున్నాడు. కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు మాట్లాడకుండా అసలు నిద్రపెట్టట్లేదు ఆయనకి. గదే తెలియజేస్తుంది కేసీఆర్ ఎక్కడ ఉన్నారు అని చెప్పడానికి ముఖ్యమంత్రి ఉదాహరణకి, వేరే వాళ్ళ ఎవరు కూడా అక్కర్లేదు వాస్తవానికి. ఇవాళ మీరు అక్కడ గంట దూరం నుంచి పినపాక నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పైన ఇక్కడికి వచ్చిండ్రు అని అంటేనే దాని అర్థం రాబోయేది కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని రేవంత్కు చెప్పుతూ కొట్టినట్టుగా సమాధానం చెప్పడానికి ఇంత దూరం వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఒక్క రాష్ట్రానికి కాదు, మీకు ఇంకో విషయం, ఇవాళ కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నట్టుడికి ఇంత తోడు చేస్తే కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ వీళ్ళందరూ చూసి వచ్చిన వాడే. వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కేసీఆర్కు ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏం చేసిండో 10 ఏళ్ళు దేశానికి కూడా అందించడానికి కావాల్సిన సేవలు అందించే